2026-2027 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రజాభవన్లోని నల్లపోచమ్మ అమ్మవారిలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ పత్రాలను అమ్మవారి ముందు ఉంచి పూజలు చేసి రాష్ట్రానికి ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలు ప్రజలకు సమయోచితంగా చేరాలని భక్తిపూర్వకంగా ప్రార్థించారు. ఇక అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఈ ఏడాది నుంచి మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని రైతు సమూహాలకు సమృద్ధి సాధించడానికి ఆశాభావం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమం అనంతరం పత్రాలతో శాసనసభలో మంత్రి మండలి సమావేశానికి వెళ్లబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి బడ్జెట్ పత్రాలతో నల్లపోచమ్మకు ప్రత్యేక పూజ, రాష్ట్ర ఆదాయం పెరగాలని రైతులకు సుభిక్షం సాధించాలని ప్రార్థన చేశారు. ఇక బడ్జెట్ పత్రాలతో మంత్రి మండలి సమావేశానికి హాజరయ్యారు.